సార్ ఏయ్ సార్ హే సార్ సార్ మళ్ళీ తాగొచ్చారా? అయ్యో సార్ హే పోవే. వస్తుందిరా. అయినా నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఎవరితోనూ వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నాను. వా, ఈ చీర, గాజులు, ఈ పూలు, ఇంతకీ ఎవడి కోసం రెడీ అయ్యావే? రేయ్, మతుండే మాట్లాడుతున్నావా? పొద్దుందాకా బాగానే ఉన్నావు కదరా, మళ్ళీ అర్థం లేని తాగుడేంటి? అర్థం పర్థం లేని ఈ వాగుడేంట్రా? రేయ్ ధ్రువ, అది నీతో కొత్త జీవితం మొదలు పెట్టాలని ఆశగా ఎదురు చూస్తోందిరా. హలో మేడం, నా కోసం హలో నా కోసం రెడీ అయి ఎదురు చూస్తున్నావా? నిజంగానా ఏంటి? నా కోసమే? నిన్నటిదాకా కనీసం ఆ కార్తిక్ గడితో అయినా నిజాయితీగా ఉన్నావు అనుకున్నాను. నువ్వు నా అంచనాలను మించి దిగజారిపోయావే. నీది నీచమైన క్యారెక్టరే. అట్టూ! రేయ్, దాన్ని ఒకేసారి చంపేరా. ఇలా రోజు నరక చూపించుకో. అమ్మా మాత, నా రిక్వెస్ట్ కూడా అదే. దాన్ని ఒకేసారి నన్ను చంపేయమను. రోజుకొక రకంగా నన్ను ప్లాన్ చేయొద్దని చెప్పమ్మా. అసలు నేనేం చేశాను సార్? ఏం జరిగిందని మీరు ఎన్ని మాటలు అంటున్నారు? మీకు దగ్గర అవ్వాలని ఎంత ప్రయత్నిస్తున్నా ఎందుకు ప్రతిసారి నా ప్రేమని చులకనగా తీసి పడేస్తున్నారు? తల్లి, నీకొక దండం. నీ డ్రామాలన్నీ నేను ఆడలేను. నీ డబుల్ మైండ్ సెట్ ని నేను భరించలేకపోతున్నాను. మీరు భరించలేనంత డ్రామాలు నేనేం ఆడానో నాకు చెప్పండి సార్. అబ్బా మహాతల్లే, ఆస్కార్ పర్ఫార్మెన్స్. నీ నిజ స్వరూపం ఈరోజు అందరి ముందు చూపిస్తాను. ఇవాళ ఇది ఆ కార్తిక్ గడితో క్యాబిన్లో పర్సనల్గా మాట్లాడుతుంది.